నమస్కారం. ఈరోజు మనం మన జీవితంలో ప్రశాంతత, సామరస్యం తీసుకురావడానికి సాయపడే కొన్ని అద్భుతమైన ఆలోచనల గురించి లోతుగా చర్చిద్దాం. నమస్కారం. మనకు ఆధారం శాంతి మరియు సామరస్యం కోసం సుగుణాలు అనే ఒక పురాతన రచనలోని కొన్ని భాగాలు. అవును. అయితే ఇది కేవలం పాత విషయాల గురించి కాదు. ఈరోజు మనం ఒక ప్రయాణం చేద్దాం. బయట ప్రపంచంతో మన సంబంధం ఎలా ఉండాలి అనే దాంతో మొదలుపెట్టి ఓకే. ఆ తరువాత మన లోపల మనతో మనకున్న సంబంధం వైపు వెళ్ళి చివరికి మన జీవితాన్ని ఎలా సరళంగా ప్రశాంతంగా గడపాలి అనే దాంతో ముగిద్దాం. చాలా ఆసక్తికరంగా ఉంది. మొదలు పెడదామా? తప్పకుండా. ఇది ఒక ఆసక్తికరమైన ప్రయాణం అవుతుంది. అయితే మన మొదటి అడుగు మృదుత్వం. అంటే ముదు అవును. అంటే స్నేహపూర్వకమైన మాటలు మాట్లాడటం. కానీ ఇక్కడే నాకో డౌట్ వస్తోంది. చెప్పండి. ఈ రోజుల్లో ముఖ్యంగా సోషల్ మీడియాలో చూస్తే మాటలను కత్తుల్లా వాడుతున్నారు కదా. నిజమే, చాలా ఎక్కువగా. ఆన్లైన్ను అంత ద్వేషం, కోపం ఉన్నప్పుడు ఈ మృదుత్వం అనే ఆలోచన అసలు ఆచరణ సాధ్యమేనా? ఇది కొంచెం అమాయకత్వంగా అనిపించడం లేదా? ఆ ఇది చాలా మంచి ప్రశ్న. ఇక్కడ మృదుత్వం అంటే బలహీనంగా ఉండటమని కాదు, ఓకే. ఎదుటివారిని మాటలతో గాయపరచకుండా ఉండటం. దీని వెనక ఉన్న అసలు ఉద్దేశ్యం చూడాలి. మనం కఠినంగా మాట్లాడినప్పుడు అది ఎదుటివారికే కాదు, మనకు కూడా ఒక రకమైన మానసిక అశాంతిని మొదలుపెడుతుంది. నిజమే. ఈ రచనలో చెప్పిన ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ లక్షణం ఉన్నవారికి ప్రశాంతమైన, ఉల్లాసమైన ముఖ కవళికలుంటాయట. ఓ. అంటే మన మాటలు మన మనసులోని శాంతిని బయటపెడతాయి, అలాగే మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని కూడా శాంతియుతంగా మారుస్తాయి. అంతిమంగా అది మనకే మేలు చేస్తుంది. అంటే మన కోసమే మనం మృదువుగా ఉండాలంటారు. బాగుంది. సరే, ఇది ఇతరులతో మన సంబంధం గురించి. ఇక మనతో మనకున్న సంబంధం దగ్గరకొస్తే తర్వాతి అంశం అహంకారం లేకపోవడం, అణతిమాని. ఇందులో అహంకారానికి కారణాల జాబితా చూస్తే నాకు చాలా ఆశ్చర్యమేసింది. అవును, అది కొంచెం పెద్ద జాబితానే. వంశం, అందం, డబ్బు సరే అనుకోవచ్చు. కాని మంచి పనులు, మతం, సుగుణాల వల్ల కూడా అహంకారం వస్తుందా? నేను చాలా మంచివాడిని అని గర్వపడటం కూడా అహంకారమేనా? ఇది చాలా విచిత్రంగా అనిపిస్తోంది. అవును, నిజానికి ఇదే అన్నింటికన్నా ప్రమాదకరమైన అహంకారం. అలాగా? ఎందుకంటే అది చాలా సున్నితంగా మనకు తెలియకుండానే వచ్చేస్తుంది. నేను ఇతరుల కన్నా ఎక్కువ ధార్మికుడిని, ఎక్కువ సుగుణవంతుడిని అనుకోవడం కూడా ఒక రకమైన విభజనే కదా. అవును. ఈ ఆధారం ప్రకారం అహంకారం ఎప్పుడూ సంఘర్షణకి దారితీస్తుంది. అహంకారం లేకపోవడం అంటే వినయం కలిగి ఉండడం. అది పరిపక్వత గుర్తు. వినయమంటే మనల్ని మనం తక్కువ చేసుకోవటం కాదు కదా. అస్సలు కాదు. వినయమంటే మన బలాలు, బలహీనతలు రెండింటినీ వాస్తవికంగా అంగీకరించడం. అప్పుడే మనం ఇతరులను కించపరచకుండా ఉండగలుగుతాం. అహంకారం లేకపోవటమంటే మనల్ని మనం ఉన్నది ఉన్నట్లుగా చూడటం. బహుశా ఇదే మనల్ని తర్వాతి ముఖ్యమైన లక్షణానికి దారితీస్తుందేమో. సంతృప్తి. అవును, సంతృప్తి. సంతుస్సకో, మనకు ఉన్నదానితో సంతోషంగా ఉండటం. కాని ఇక్కడే నాకు పెద్ద సందేహం. చెప్పండి. ఉన్నదానితో సంతృప్తిగా ఉండటం వినడానికి బాగుంది. కాని జీవితంలో ఎదగాలనే ఆశ, ఆకాంక్ష ఉండొద్దా? ఈ సంతృప్తి మనల్ని సోమరిగా మార్చే ప్రమాదం లేదా? అద్భుతమైన పాయింట్లేవనెత్తారు. చాలామంది ఇక్కడే పొరబడతారు. అవును. ఈ రచనలో ఒక అద్భుతమైన వైరుధ్యాన్ని ప్రస్తావించారు. భౌతిక విషయాలలో అంటే మనకున్న వస్తువులు, డబ్బు విషయంలో సంతృప్తిగా ఉండాలి. సరే. కానీ మంచి లక్షణాలను పెంపొందించుకోవడంలో, మంచి పనులు చేయడంలో ఎప్పుడూ అసంతృప్తిగా ఉండాలట. ఓ, అలాగా? అవును, బుద్ధుడు దీనిని మంచి స్థితులతో అసంతృప్తి అని పిలిచారు. ఈ ఆరోగ్యకరమైన అసంతృప్తే మనల్ని నిరంతరం మెరుగైన వ్యక్తిగా మార్చడానికి ప్రేరేపిస్తుంది. వావ్. కాబట్టి ఇది సోమరితనం కాదు, సరైన దిశలో అభివృద్ధి చెందడం అన్నమాట. ఆ తేడా చాలా ముఖ్యం. భౌతిక సంతృప్తి, ఆధ్యాత్మిక అసంతృప్తి. చాలా బావుంది. ఇక తరువాటి కొన్ని లక్షణాలు ఒకదానికొకటి చాలా దగ్గరగా ఉన్నట్టనిపిస్తున్నాయి. సులభంగా పోషించగలగడం, తక్కువ బాధ్యతలు, సరళమైన జీవనశైలి. శుభ్రో అపకిచ్చో సల్లహుకౌత్తి. అవును. ఇవన్నీ కలిపి చూస్తే ఇది ఆధునిక మినిమలిజం సిద్ధాంతంలా ఉంది కదా. ఖచ్చితంగా ఇదొక రకమైన ప్రాచీన మినిమలిజం అనుకోవచ్చు. ఇవి వేర్వేరు లక్షణాలుగా కనిపించినా వాటి మూలమొక్కటే, జీవితాన్ని తేలికగా మార్చుకోవడం. మొదటిది తీసుకుందాం. సుబరో అంటే ఇతరులకు భారం కాకుండా ఉండటం. దీన్ని ఇంకోలా చెప్పాలంటే, చెప్పండి. ఈ రోజుల్లో మనం వాడే హై మెయింటెనెన్స్ అనే మాటకు ఇది పూర్తి వ్యతిరేకమన్నమాట. సరిగ్గా చెప్పారు. మన చుట్టూ ఉన్నవాళ్ల శక్తిని,
సమయాన్ని మనం గుంజేయకుండా ఉండటం. అవును. ఇది కేవలం డబ్బు గురించి కాదు. మన అలవాట్లు, మన కోరికలు, మన ప్రవర్తన ఇతరులకు చికాకు కలిగించకూడదు. మ్మ్. ఇది ఇతరుల పట్ల మనకున్న గౌరవాన్ని సూచిస్తుంది. సంబంధాలలో సామరస్యం దెబ్బతినకుండా ఉండటానికి ఇది చాలా ముఖ్యం. అది నిజం. ఇక రెండోది అపకిచ్చో అంటే తక్కువ బాధ్యతలు కలిగి ఉండటం. అవును. ఈ రోజుల్లో బిజీగా ఉండటమే ఒక స్టేటస్ సింబల్ అయిపోయింది. ఎప్పుడు ఏదో ఒక పనిలో మునిగిపోయి కనిపిస్తాం. కానీ ఈ రచన ఏమంటోందంటే అనవసరమైన పనులతో అతిగా చురుకుగా ఉండటం మనశ్శాంతిని దొంగలిస్తుందని. హ్మ్. ఇది ఈనాటి జోమో జాయ్ ఆఫ్ మిస్సింగ్ అవుట్లా అనిపిస్తోంది. కొన్ని విషయాలను వదిలేయడంలోనే ఆనందముందని. అవును. కాని ఇక్కడ ఒక తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. ఇది బాధ్యతల నుండి పారిపోవడం కాదు. ఓకే. మన శక్తిని ఎక్కడ పెట్టాలో తెలివిగా ఎంచుకోవడం, ప్రాధాన్యత ఇవ్వడం అన్నమాట. అంటే ప్రయారిటైజేషన్. కరెక్ట్. ఏది ముఖ్యమో ఏది కాదో తెలుసుకొని ముఖ్యమైన వాటిపై మన సమయాన్ని, శక్తిని కేంద్రీకరించడం. దీనివల్ల ఒత్తిడి తగ్గి పనిలో నాణ్యత పెరుగుతుంది. అనవసరమైన పనులను వదిలేయాలనే ఈ ఆలోచన సహజంగానే మనల్ని మరో ప్రశ్నకు తీసుకువెళుతుంది. దేనికి? మరి అనవసరమైన వస్తువుల సంగతేంటి? అదే మన తర్వాతి అంశం. సళ్లహు కవుత్తి, సరళమైన జీవనశైలి. ఆ నాకు గుర్తుంది, నేనొకసారి అనవసరమైన వస్తువులతో ఇల్లు నింపేశాను. వాటిని చూసినప్పుడల్లా వాటిని శుభ్రం చెయ్యాలి, జాగ్రత్తగా చూసుకోవాలి అనే ఒక చిన్న ఒత్తిడి ఉండేది. ఆ వస్తువులు నాకు సేవ చేయడానికి బదులు నేనే వాటికి సేవ చేస్తున్నట్టు అనిపించింది. మీరు చెప్పింది అక్షరాలా నిజం. వస్తువులు కేవలం భౌతిక భారం కాదు, మానసిక భారం కూడా. అవును. వాటిని సంపాదించడానికి, భద్రపరచడానికి, బాగు చేయించడానికి మన శక్తి, సమయం వృధా అవుతాయి. ఈ రచనలో చెప్పిన ఉదాహరణ చాలా శక్తివంతమైనది. ఏంటది? మన వస్తువులను మనమే మోసుకుని ఎవరి సహాయం లేకుండా తేలికగా ప్రయాణించగలగాలి. దీని అసలర్థం జీవితంలో మానసికంగా, శారీరకంగా తేలికగా ఉండటం. బయట వస్తువుల భారం, పనుల భారం తగ్గించుకున్నాక లోపల మనసులో కూడా భారం తగ్గించుకోవాలి కదా. అవును. అదే మన చివరి, బహుశా అన్నింటికన్నా ముఖ్యమైన అంశం అనుకుంటా. సంతేంద్రియో, ఇంద్రియాలను శాంతపరచడం. కరెక్ట్. ఇవన్నీ చేసినా మనసు చంచలంగా ఉంటే ప్రశాంతత అసాధ్యం. ఇంద్రియాలను శాంతపరచడం అంటే మనసుని ఒక గంటలా ఊహించుకోండి. బయట ఏ చిన్న గాలి వీచినా, ఎవరు తట్టినా అది మోగుతూనే ఉంటుంది. అవే చంచలమైన ఇంద్రియాలు. వావ్, మంచి ఉదాహరణ. కంటికి నచ్చింది కనిపించగానే ఆశ, నచ్చనిది వినిపించగానే ద్వేషం. ఇలా ప్రతిదానికి మనసు స్పందిస్తూనే ఉంటుంది. అవును, రోజూ జరిగేదే. ఇంద్రియాలను శాంతపరచడమంటే ఆ గంటను పట్టుకుని స్థిరంగా ఉంచడం. ఇప్పుడు బయట ఎంత గందరగోళం ఉన్నా లోపల ప్రశాంతంగా ఉంటుంది. అంటే ఒక యాడ్ చూడగానే ఆ వస్తువు కొనాలనిపించడం, లేదా ఎవరైనా ఏదైనా అనగానే వెంటనే కోపం తెచ్చుకోవడం. ఈ ఆటోమేటిక్ రియాక్షన్స్ని కంట్రోల్ చేసుకోవడమేనా? ఖచ్చితంగా. ఇంద్రియ నిగ్రహం అంటే మన ప్రతిచర్యలకు, వాటికి కారణమైన విషయాలకు మధ్య ఒక చిన్న విరామం తీసుకోవడం, ఆలోచించి స్పందించడం. ఓకే. దీనివల్ల మన డబ్బు, ఆరోగ్యం, సమయం వృధా కాకుండా ఉంటాయి. అన్నింటికన్నా ముఖ్యంగా మన మానసిక శక్తి వృధా కాదు. మన ప్రశాంతత మన చేతుల్లోనే ఉంటుంది. అవును. అయితే వీటన్నిటి అర్థమేమిటి? మనం ఇతరులతో మన సంబంధాల నుంచి మొదలుపెట్టి, మన ఆలోచనలు, మన జీవనశైలి, చివరికి మన ఇంద్రియాల వరకు ఒకదాని తర్వాత ఒకటి ప్రశాంతతను ఎలా నిర్మించుకోవాలో చూశాం. ఇవన్నీ ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నట్లు అనిపిస్తున్నాయి. అవును. ఇది వేరువేరు నియమాల జాబితా కాదు. ఇది ఒక సంపూర్ణ చట్రం. ఉదాహరణకు, మీరు మృదుగా మాట్లాడాలంటే మీలో అహంకారం తక్కువగా ఉండాలి. అహంకారం తగ్గాలంటే ఉన్నదానితో సంతృప్తి చెందడం తెలియాలి. కరెక్ట్. సంతృప్తిగా ఉండాలంటే అనవసరమైన వస్తువుల వెంట పడకూడదు. దానికోసం మీ ఇంద్రియాలు మీ అదుపులో ఉండాలి. చూసారా? అన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. ఈ సంభాషణ తర్వాత నాకొక ఆలోచన వస్తోంది. చెప్పండి. మన జీవితంలో మనం మోస్తున్న బాధ్యతలు, వస్తువులు, అభిప్రాయాలలో ఏవి నిజంగా మనవి, ఏవి కేవలం అలవాటుగా సమాజం కోసం మోస్తున్నాం? వాటిని వదిలేస్తే ఎంత తేలికగా ఉంటుందో కదా. మంచి ప్రశ్న. శ్రోతలు కూడా దీని గురించి ఆలోచిస్తారని ఆశిస్తున్నాను.